థామస్ అన్నా, ఎవరు? నన్ను గుర్తుపట్టలేదా? నా పేరు చెప్తే గుర్తుపడతారనుకుంటాను. కాదర్ అనే అతను మీకు గుర్తున్నాడా? నీ ఇల్లు ఎక్కడుంది? మీ అమ్మా నాన్న ఎవరు? అదంతా ముందు చెప్పు. నేను చాలా సేపటి నుంచి ఇదే మాట అడిగి అడిగి చూశాను. కాదరు అంటున్నాడు తప్ప ఇంకేమీ మాట్లాడడం లేదు. ఆయన చెప్పారు కరెక్టే. నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను. మావయ్య ఒక ప్లేట్ గంజి. చాలా ఏళ్ల క్రితం మెడికల్ కాలేజీకి పక్కనున్న టీ కొట్లో ఎవరూ లేని అనాథలా నేను కూర్చునున్నాను. అప్పుడు నాకు 5 ఏళ్ళు. ఏయ్, నువ్వు ఇంకా వెళ్ళలేదా? అది సర్లే గాని వీడెలా ఇక్కడికి వచ్చాడు? అదేమీ నాకు తెలీదు. ఈ పిల్లాడు సాయంత్రం నుంచి ఇక్కడే కూర్చునున్నాడు. చూస్తుంటే అమాయకుల్లా ఉన్నాడు. ఎందుకింత కష్టపడుతున్నారు? మనం పోలీసులకి చెప్దాం. వాళ్ళు తీసుకెళ్ళి ఊరు, ఇల్లు ఏదైనా వాళ్ళు కనిపెట్టని. అదంతా దానివల్ల అనవసరమైన చాలా తలకాయ సమస్యలు నొప్పులు, వస్తాయ్యా. అర్థం చేసుకో. అప్పుడు అక్కడికి వచ్చిన మీరు నా మీద జాలిపడి నా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లారు. ఒరే ఆగరా, వాడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? రే అక్కడే ఆగరా, అక్కడే ఆగు, పోలీసులు వస్తారు. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? మనకి గొడవ తీరిపోతే సరిపోతుంది. వాణ్ణి వెళ్ళనివ్వు. భోజనం పెట్టారు. తోడబుట్టిన వాళ్ళలాగా నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు. తర్వాత నన్ను చదివించడం కోసం స్కూల్లో చేర్చారు. ఏంటి? వీడిని స్కూల్లో చేరాలి. నీ పేరేంటి నాన్నా? కాదర్. వీడికి వయసంతా? 6. ఇప్పటి వరకు స్కూల్లో చేర్చలేదా? అది వీడికి అమ్మ నాన్న లేరు, అందుకే. ఓ, వీడికి నువ్వు ఏమవుతావు? అన్నయ్య లాంటి వాడిని. మరి నీ పేరేంటి? థామస్. అప్పుడు మీరిద్దరు బంధువులు కాదు. అది మరి వీడి ఖర్చులన్నీ ఎవరు చూసుకుంటారు? అది నేను చూసుకుంటా. కానీ నాకు చదువు వంటబట్టలేదు. చదువులో ఓడిపోయాను. సరిగ్గా చదవలేకపోవడంతో మా అన్నయ్య కళ్ళ ముందు నిలబడ్డానికి నాకు అదోలా ఉండేది. చెప్పాలంటే భయమేసింది. అందువల్ల ఒకరోజు రాత్రి చొక్కా జేబులో ఉన్న 100 రూపాయల నోటు తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ముంబైకి చేరుకున్నాను. అక్కడొక హిందీ వాడితో కలిసి పనిచేశాను. మొదట్లో గొడవల్లోకి దిగి రౌడీయిజం చేసేవాణ్ణి. ఆ తర్వాత డ్రైవర్నయ్యాను. బోలెడంత డబ్బు సంపాదించాను. జీవితంలో అనుభవించిన సుఖాలన్నీ నేను అనుభవించేశాను. నాతో పాటు ఉంటున్న నా ఫ్రెండ్కి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆమె కొన్నాళ్ళు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు రోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి భోజనం తీసుకువెళ్ళి ఇచ్చేవాడట. అనారోగ్యంతో ఉన్న ఎంతో మందికి ఆయన రోజు భోజనం పెట్టేవారు. ఆయన పేరు థామస్ అని చెప్పగానే అది ఎవరో నాకు అర్థమైంది. వెంటనే ఏమీ ఆలోచించకుండా బయలుదేరి వచ్చేశాను. మెడికల్ కాలేజీకి వెళ్ళి అడిగితే చెప్పారు, ఎవరూ లేని అనాథలకి ఆయన ఒక ఆశ్రమం ప్రారంభించారని చెప్పారు. ఇక నా మిగిలిన జీవితం అంతా మీతో పాటే ఉండాలనుకుంటున్నాను. నేను సంపాదించిన డబ్బుతో ఈ బండిని కొని ఇక్కడికి వచ్చేశాను. ఇవిగోండి తాళాలు.
థామస్ అన్న కోసం వచ్చారా? లోపలికి రండి. ఏంటి అలా చూస్తున్నారు? రండి. మీరేం భయపడకండి. మీలాంటి అమ్మా నాన్నలు చాలా మంది లోపలున్నారు. అరే ఏంటండి మాట్లాడరా? మీరేం భయపడొద్దని చెప్పాను కదా. ఏంటిది మెడలో ఏదో లెటర్ ఉంది? ప్రియమైన థామస్ అన్న, వీళ్ళిద్దరూ నా తాత బామ్మనే. ఇద్దరికి కొంచెం కూడా జ్ఞాపక శక్తి లేదు. ఒకళ్ళని ఒకళ్ళు గుర్తించుకుంటాం కూడా వాళ్ళకి తెలియట్లేదు. రండి. మేము ఫారిన్లో పనిచేసుకుంటున్నాం. వీళ్ళని ఒంటరిగా వదిలేసి మేము బయట ప్రదేశాలకు వెళ్ళటం భయంగానే ఉంది. అందువలనే మేము వీళ్ళని మీ దగ్గర అప్పగిస్తున్నాం. ఎవరు కాదేరి కొత్త అతిథి? హ, అదెందుకు అడుగుతారు? రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది కదా, దాని మీద నుంచి దొక్కి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఓ, జనమంతా చేరి ఇతన్ని కాపాడారు. నేను ఇక్కడికే తీసుకొచ్చాను. ఎందుకని అలాగా? తనకేదో నయం చేయలేని రోగం ఉందని చెప్పాడు. ఎన్నో వైద్యాలు చేయించారట, కానీ ప్రయోజనం లేదు. అందువల్లే అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మ్మ్. ఆ, అతన్ని చూస్తే నాకు జాలేసింది. హ, ఇదేమీ మీకు కొత్త కాదు కదా. హ, నాకేమనిపిస్తోందంటే మీరు తనతో మాట్లాడితే మంచిదని. మ్మ్. ఆ, మన బండి ఆ బ్రిడ్జ్ దగ్గరే ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. ఏయ్, నువ్వేం ఆలోచించుకో. థామస్ అన్న దగ్గరకు వచ్చేసావు, భయపడకో. ఎవరు చెప్పారు నువ్వు చనిపోతావని? ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా డాక్టర్లు అందరూ నేను 2 నెలల్లో చనిపోతాను, 3 నెలల్లో చనిపోతాననే చెప్పారు. నాకు వైద్యం చేయించి మా ఇంట్లో పస్తులతోనే పడుకునేవారు. అందుకే త్వరగా చనిపోదామని నేను నిర్ణయించుకున్నాను. ఈ భూమిపైన ఎవరయ్యా నిరంతరం? నేను చనిపోతాను, నువ్వు చనిపోతావు. పువ్వులు, చెట్లు, పక్షులు అన్నీ చచ్చిపోతాయి. కానీ మనుషులు మాత్రమే మరణాన్ని చూసి భయపడుతున్నారు. దానికి కారణం మరణం గురించి చెప్పి వాళ్ళని భయపెట్టడమే. ఒకే ఒక రోజు మాత్రమే బ్రతికే సీతాకోక చిలుకల్ని నువ్వు చూసావు కదా, దాని కథ తెలుసా? వాటికి మరణం గురించి చెప్పి భయపెట్టనందువల్ల అవి చివరి నిమిషం వరకు సంతోషంగా ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి. అంతం ఏంటో తెలియనంత వరకే సంతోషం నిలిచి ఉంటుంది. ఒక్కరోజు మాత్రమే సంతోషంగా ఎగిరే సీతాకోక చిలుక, ఒక్క నెల ఆయుసున్న నువ్వు సంతోషంగా ఉన్నంత వరకు ఉండొచ్చు కదా. Ha ha ha.